ప్రభాకర్ జైని గారు అన్నీ కాస్త డిఫరెంట్గా చేస్తారు. ప్రతిసారి కూడా ఏంటంటే ఏదో కొత్త కార్యక్రమం ఉందంటే అంతకుముందు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు అన్నట్టుగా ఉంటుంది. ఒక కథ 61 సమీక్షలు చాలా గొప్పగా ఉండేటువంటి మాట. ఇక కథ కూడా అలాంటిది. సర్దుకోవడం అనేటువంటిది మామూలుగా ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అమ్మ మా అత్తగారి ఇంట్లో ఇలా ఉంది అంటే సర్దుకో అమ్మ, సర్దుకుపోతూ ఉండాలమ్మా అనేటువంటిది చాలా విన్నటువంటిది, లేదా ప్రయాణానికి సర్దుకోవడం అనేటువంటిది. కానీ ఈ టైటిల్ తోటి కథ వచ్చేసరికి ప్రభాకర్ గారు ఏంటంటే ప్రతి కథ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టేస్తారు, రెగ్యులర్గా చూస్తుంటాం. సరే అంటే కథను రెండు రకాలుగా చూస్తే, ఒకటి భౌతికమైనటువంటి దృక్కోణంలో గమనిస్తే కథాశిల్పం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇది మన ఎమోషన్స్ డామినేట్ చేసేకల్లా ఇప్పటి వరకు ఎవరైతే సమీక్ష చేశాము అని అన్నారో వాళ్ళు ఎమోషనల్ యాంగిల్లో చెప్పారు. రమణ గురించి కానీ నేను గురించి కానీ, అంటే నేను అంటే ఆయన ప్రభాకర్ గారే. అక్కడ ఇంకోటి ప్రభాకర్ గారికి నాకు కొద్దిగా కుటుంబంతో దగ్గర సాన్నిహిత్యం మీద చెప్తున్నాను కాబట్టి, ఆయనకు బెస్ట్ హీరోయిన్ విజయలక్ష్మి గారే. సినిమాలో హీరోయిన్ ఆమె, నిజ జీవితంలో హీరోయిన్ ఆమె. నవలు రాసేప్పుడు నవలలో కూడా ఏమండి ప్రభాకర్ గారు అవును అంతే కదా సార్, అదే ఆమె గురించుకొని రాసుకుంటాను, ఇంకేముండదు. అరే చెప్పండి, మేము కూడా చెప్పుకుంటాము. మీరు ఏ పుస్తకం ఏ నవల ఆయన చదవండి, స్త్రీ పాత్ర అది నేనుతోటే ఉంటుంది. ఆ నేను ప్రభాకర్ జైనే, అందులో స్త్రీ పాత్ర ఆమె. దాదాపు మీరు చదివితే అరే ఈ పాత్ర ఫలానా నవలలో ఉన్న ఆ పాత్రతోటి సామ్యంతో ఉన్నది అనుకుంటే కరెక్టే, ఎందుకంటే ఆమెనే మళ్ళీ తీసుకొచ్చి ఇందులో కూడా హీరోయిన్ చేసేసారు. సో ఈ నేనులో నాకు అదే అన్నాడు, చదువుకున్నారంటే మీకు ఎక్కడ ఏమైనా ఉందా? లేదు సార్, మన పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, అందరూ మీకు తెలిసిందే కదా. అంటే మీరు ఎమోషనల్ కనెక్షన్ అవ్వడం వల్ల ఏంటంటే కథలో ఉన్నటువంటి రమణ క్యారెక్టరు, రమణ బిహేవియర్ను, ఆ తర్వాత అంటే నేను ప్రవర్తించినటువంటి దాన్ని చెప్పుకుంటూ నేను ఎలా మారాను అనేటువంటిది అనమాట. అంటే దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 40-50 దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సర్దుకోవడం అందరూ ఆ ఎమోషనల్ డెత్ క్లీనింగ్ ఎక్కడెక్కడ మెల్లగా చేయడం మొదలెట్టి ఉంటుంది, ఎక్సెప్ట్ 20-25-30 ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు తప్పితే. కానీ కథా శిల్పంలో చూస్తే మీరు గమనించండి, నాకు తెలిసి 6-7 డైలాగులు ఉన్నాయి అంతే. మొదటి మనకు స్టార్ రాకముందు ఉన్నటువంటి కథలో అంతా కథకుడు మాట్లాడుతూ ఉంటాడు, కథకుడు చెప్తూ ఉంటాడు, రమణ మాత్రమే మాట్లాడాడు, ఇంకెవరు మాట్లాడలేదు. ఒకసారి గోవాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ నేను అనే పాత్ర ఒక డైలాగ్ ఉంది, ఒకటే డైలాగ్. అంటే కథను ఎంత చిక్కగా అల్లగలిగితే అంటే ఒక అవతలి పాత్ర మాట్లాడింది, దానికి ఎక్కడ కూడా ఒక ప్రశ్న జవాబు అనేటువంటి లేకుండా మేము అడిగితే మేము ఇలా స్పందిస్తే అనేటువంటి దానికి ఒక జవాబు ఇవ్వడం అనేటువంటిది ఇన్వర్టెడ్ కామర్స్లో ఒక డైలాగ్ ఉంది. మళ్ళీ స్టార్లో వచ్చి అంటే రెండో భాగం మొదలైన తర్వాత ఈ నేను అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్ళడం అనేటువంటి దాంట్లో అక్కడ అభిజ్ఞ వర్గాల ద్వారా అనేటువంటి ఒక గమ్మత్తైన పదం వాడారు. ఈ అభిజ్ఞ వర్గాలు ఎవరనేసి గతంలో వార్తలు వింటున్నప్పుడు అభిజ్ఞ వర్గాల ద్వారా అందిన భోగట్ట అనేవారు. ఈ అభిజ్ఞ వర్గం ఎవరు, ఈ భోగట్ట ఏంటి అని. అంటే ఇప్పుడంటే కొద్దిగా డిక్షనరీ బాగా అలవాటైంది, కానీ అలా అక్కడ అభిజ్ఞ వర్గాల ద్వారా సమాచారం సేకరించి వాళ్ళ అబ్బాయి తోటి టికెట్ బుక్ చేయించుకున్నాడు అనేటువంటి చోట అంటే సీక్రెసీ ఎంత ఉంది. ఆ తర్వాత ఏంటంటే అవతల వాళ్ళకి చెప్పకుండా ఆ ప్రయాణాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఎవరికి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తనకు రిసెప్షన్ ఎలా ఉంటుందో అక్కడ కూతురు మొహం మీద నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేటువంటిది అర్చి ఆ బాధతో ఉంటుందా, లేదు
నేను ఇలా వెళ్ళాను అంటే పట్టుదలతోటి భార్య కలుపుకుందాము, తెచ్చుకుందాము, మనతో ఉంచుకుందాము అన్నటువంటి దాన్ని కూడా వ్యతిరేకించాడు. మామూలుగా స్త్రీలు ఏంటంటే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనకైనా వాళ్ళు ఇమ్మీడియట్లీ మారుతారు. కానీ మగవాళ్ళ లోపల పురుషాకారం చాలా గట్టిగా ఉంటుంది, పగుతుంది తప్పితే వంగదు. సో అది ఉంచుకొనేసేసి వెళ్ళడం అనేటువంటి గమనిస్తే ఉంటుంది. తర్వాత ప్రభాకర్ గారు స్టైలిష్ పర్సన్. మా మిస్సెస్ అంటుంది, ఏమండి ప్రభాకర్ జైని వయసు పెద్దది కదా, నాకంటే పెద్దోడు ఇద్దరు ఏంటంటే ఎప్పుడు యంగ్గా ఉంటాడు, మొత్తం హెయిర్ బ్లాక్, కోట్లు వేస్తాడు, రకరకాల సూట్లు వేస్తాడంటాడు. అంటే ఈ వాంట్ ఇప్పుడు రమణ ఏదైతే చెప్పిండో అక్కడ ఆయనే రమణ, ఆయనే కథకుడు. అందుకోసమే ఆయన ఏంటంటే మనం ఇలా ఉండాలి బాస్, యాక్టివ్గా ఉండాలి బాస్, అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి. అంటే అతను అక్కడ చెప్పినప్పుడు మళ్ళీ మనకు ఢిల్లీలో వెళ్ళిన తర్వాత మీరు గమనించి క్యాబ్ బుక్ చేసుకొని అది వచ్చేలాగా ఏం చేశాడు ఈయన, వెళ్ళి టై కట్టేసుకొని, సూట్ వేసేసుకొని, మొహం అంతా కట్టుకొని, పౌడర్ వేసేసుకొని ఫ్రెష్గా 2 గంటల ప్రయాణం ఎయిర్పోర్ట్ నుంచి పెద్దగా అలసిపోము. అయినప్పుడు ఏంటంటే ఆ ఫ్రెష్ కాన్షియస్నెస్ అనేటువంటిది తన కథలో అంతర్లీనంగా చెప్పుకుంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత క్యాబ్ ఆగాడు, బెల్ కొట్టాడు. చూడండి అక్కడ మళ్ళీ తన కూతుర్ని ఏంటి అంత తక్కువ స్థాయి స్థితిలో చూడలేదు. ఒక పెద్ద ఆఫీసర్ ఏమో అల్లుడు, పెద్ద క్వార్టర్ ఇచ్చాడు. అంటే కథను అల్లే తీరు లోపల ఏంటంటే మనను నేను తప్పు చేశాడు. తన కూతురు చాలా గొప్ప స్థితిలో ఉంది, తను నిర్లక్ష్యం చేయడం తప్పైనటువంటిది కాదు. అల్లుడు మంచోడే, ఏదో ముస్లిం అనేసి నేను నెగటివ్ చేశాను అనేటువంటి దాన్ని అక్కడ పశ్చాత్తాపం లెవెల్స్ పెంచుకుంటూ పోతున్నాడు. అక్కడ మళ్ళీ ఏంటంటే తను కనిపించేసరికల్లా ఇంకొక మనిషి వచ్చి కౌన్ హే అనట్లేదు, ఈమె కౌన్ హే అంది. పని మనిషికి ఏం చెప్తుంది, బీబీజీ కౌన్ హే అనేటువంటి పని మనిషి అన్న క్వశ్చన్కు మీరు బాబూజీ ఆయే హే అనేటువంటిది. అంటే ఇంకో పాత్రను అక్కడ మనకు పరిచయం చేయకుండానే ఆ పాత్ర ఉన్నది, ఆ పాత్ర అంటే ఇంట్లో పని మనిషి ఉంది అనేటువంటి అంతర్లీనంగా ఈ జవాబుతోటి మనకు చెప్పించడం జరిగింది. తర్వాత అంటే ఒక చోట మట్టుకు ఏంటంటే ఈయన కళ్ళలో కన్నీళ్ళు చూసిన తర్వాత 2 సార్లు ప్రశ్న అవుతుంది, ఇంట్లో అందరూ బాగున్నారా అనే టైపులో. కానీ పాత్ర ఏమి మాట్లాడకుండా మనల్ని అలాంటి ఆ సన్నివేశంలో అంటే నేను నిజంగా చెప్తున్నాను, ఈ కథ ఎన్నిసార్లు చదివినా ఆ సమయంలో నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. ఆ తండ్రితో కూతురు సంభాషణలో ఉన్నటువంటి జస్ట్ ఒక 2 పేరాలలో నాకు ప్రతిసారి కళ్ళు చెమర్చినాయి. అంటే ఆ సన్నివేశం అనేటువంటిది అలా చిక్కగా అలుకుంటూ పోవడము అనేటువంటిది జరిగినాక అక్కడ కూడా మళ్ళీ 2-3 మాటలే. అల్లుడితో అల్లుడు గారు మీరు రావాలండి అంటే మీరు ఎప్పుడు పిలుస్తారని వేసేసి మేము ఏదో చూస్తున్నామండి అయిపోయింది. మళ్ళీ ఆ డాట్ నుంచి ఇంకో దాంట్లో ఎండింగ్ లోపల మళ్ళీ 3 లేదా 4 డైలాగులు ఉన్నాయి. మళ్ళీ ఫ్లైట్ పట్టుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఏమండి పొద్దున్న నుంచి మీరు ఎక్కడ వెళ్ళారు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే కథన శిల్పం అనేటువంటిది ఒక డిఫరెంట్ విధానంలో ప్రజెంట్ చేశారు. నాకు అనిపించింది ఏంటంటే కథను కూడా సర్దారు గట్టిగా, చక్కగా మంచి సూట్ కేసులో సర్దేసేసి ఏమి నలగకుండా, ఏమి పాడు కాకుండా, బరువు లేకుండా అంత కథను సర్ది చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక ఎమోషనల్ పాయింట్ మీరంతా చెప్పారు, నేను భౌతికమని చెప్పాను, మీరంతా మానసికంగా చెప్పారు. ఎక్కడ పుస్తకం మీద అట్ట కాస్త గట్టిగా ఉంది కాబట్టి దాన్ని పరిచయం చేసేద్దాం అనేసి నేను అనుకున్నాను. నా పేరు లేదు ఇందులో, కేవలం ఇచ్చాను. బట్ అంటే నేను ఎందుకో మనసు బాగా నచ్చినటువంటి వాటి మీద సమీక్ష రాయలేదు. ఎందుకంటే ఎంత రాసినా తక్కువ అన్నటువంటిది ఉంటుంది. ఏదో ఆయనకు ఫోన్ చేసి కూడా మాట్లాడాను, బాగుంది సార్ చాలా బాగుందని చెప్పి. నిజంగా ఒక అద్భుతమైనటువంటిది అది. ఎందుకంటే ఆయన పేరు లేకుండా ఎన్నోసార్లు వాట్సాప్ గ్రూపులో తిరిగింది, ఫేస్బుక్లో తిరిగింది. ఆ తర్వాత ఏంటంటే కొత్త టెక్నిక్ చేశారు. మీ తర్వాత కథలు అవి చూడండి, ఎక్కడైనా ఏంటంటే మధ్యలో ఆ పేరా చివరిలో కానీ పేరా మొదట్లో కానీ పీజే అని ఉంటుంది. నేను ఇప్పుడే అలా నడుచుకుంటూ వెళ్ళాను, ఎదురుగా ఒక మోటార్ సైకిల్ వస్తుంది, వేగంగా వెళ్ళిపోయింది, నన్ను దాటుకుని వెళ్ళగానే వెనక్కి తిరిగి చూసాను, పీజే అని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొద్దిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో
ఆ హోటల్లో టిఫిన్ చాలా బాగుంది, మావాడు టిఫిన్ తర్వాత కాఫీ కూడా కావాలన్నాడు, తెప్పించుకున్నాం, తింటున్నాము. తిని బిల్లు కట్టించుకునేందుకు సర్వర్ని పిలిచాం, వచ్చాడు, బిల్లు కట్టేసాం. పీజే నేనేంటి పీజేలు ఏంటంటే ఎవడో మన పేరు లేకుండా చేసేస్తున్నారు సార్. ఈ పీజే పెడితే వాడు అసలు కనీసం దాన్ని డిలీట్ చేసి పెట్టాడు కదా అట్లీస్ట్. సో ప్రభాకర్ జైని అని తెలిసిపోతుంటుంది అన్నారు. సో ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఐడియాస్. నిజంగా అద్భుతమైన మనిషి. సో చక్కటి కథ. మనం కూడా సర్దుకోవాలండి. అంటే నేను సర్దేసుకున్నాను చాలా కాలం కింద. అంటే 2002 నుంచి మా 2004-05 వరకు నాకు మా నాన్నగారికి మాటలు లేవు కూడా. అంతే మా అమ్మ ద్వారా మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఎందుకో రోజు నేను మా మిసెస్ మా పిల్లలు పట్టుకుంటా వాళ్ళది సరిగా ఆయుష్ మనది పెరిగే కాలం పొద్దుదే అనుకునేసి 5 నుంచి ఇక మళ్ళీ గాఢ స్నేహం. నేను చెప్తే అభిప్రాయం లేదు, నేను ఇట్లా ఆయన అట్లా ఉన్నాను. సో అలా సర్దేసుకున్నాను. ఇప్పుడు ఈయన కథ తర్వాత ఇంకా చాలా సర్దేశాను. ఏంటి హ్యాపీగా ఉందాం, మీరందరూ కూడా సర్దేసుకోవాలి. ఎవరు కూడా సర్దుకోకూడదు. ఇక్కడ ఎవరో చిన్న అమ్మాయి కనిపిస్తుంది, అట్లాంటి 25-30 లోపల ఉన్న వాళ్ళకు ఇంకా సర్దేసుకోవడానికి చాలా సమయం ఉంది. సో నేను కథలు కొన్ని రాశాను, పడ్డాయి.